వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్యతో రెండవ భాగం 10-10-20 మూడవ శ్లోకం. చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైవ ప్రియదర్శనః. కః అంటే ఎవడు, చారిత్రేణ మంచి నడవడికతో యుక్త కూడినవాడు. కః ఎవడు, సర్వభూతేషు సమస్త ప్రాణుల విషయంలో హితః మేలు చేసేవాడు. కః ఎవడు, విద్వాన్ తెలుసుకోదగిన వాటినన్నిటిని తెలుసుకొన్నవాడు. కః ఎవడు, సమర్థశ్చ ఇతరులకు నిర్వహింపరాని కార్యాలను కూడా నిర్వహించే సామర్థ్యం ఉన్నవాడు. కః ఎవడు, ఏక ప్రియదర్శన ఒకే విధంగా సంతోషజనకుడుగా కనపడేవాడు, సంతోషాన్నిచ్చేవాడుగా కనపడేవాడు ఎవడు. మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణులకు హితం చేకూర్చేవాడు, విద్వాంసుడు, అసాధ్యాలైన కార్యాలు కూడా సాధించ సామర్థ్యం కలవాడు. చూసేవాళ్ళకి ఎప్పుడు ఒకే విధంగా ఆనందం కలిగే విధంగా కనబడేవాడు అయిన ఆ మహాపురుషుడు ఎవ్వరు? చరిత్రం అంటే కుల క్రమాగతమైన ఆచారం, చరిత్రమే చారిత్రం. సర్వభూతేషు అంటే పాపరాధ అపరాధుల విషయంలో కానీ నిరపరాధుల విషయం, అపరాధుల విషయంలో నిరపరాధులు అందరి విషయంలో కూడా ఏక ప్రియదర్శన. క్షణే క్షణౌ యున్నవత ఉపైతి తదేవ రూపం రమణీయతాయా. క్షణక్షణానికి కొత్తగా కనపడకుంటమే సౌందర్య లక్షణం అని చెప్పినట్టు ఎప్పుడు చూస్తున్నా, ఎప్పటికప్పుడు అదే మొదటిసారి చూసినట్లుగా ఆశ్చర్యం విస్మయం కలగచేసేవాడన, లేదా ఏక శబ్దానికి సాటి లేని వాడనే అర్థం కూడా సాటి లేని సంతోషజనకమైన దర్శనం కలవాడెవడు. 4. ఆత్మవాన్ కోచిత క్రోధో జ్యుతిమాన్ కోనసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ కోచిత క్రోధో జితవాన్ కోనసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ ధైర్యం కలవాడు. కః ఎవడు, జితక్రోధ జయింపబడిన కోపం కలవాడు ఎవడు, జ్యుతిమాన్ ప్రశస్తమైన కాంతివంతుడెవడు, అనసూయక అసూయ లేనివాడెవడు. కః ఎవడు అన్నారు. జాతరోషస్ పుట్టిన కోపం గల అంటే కోపం వస్తే, కస్య ఎవడి, సంయుగే యుద్ధంలో, దేవాశ్చ దేవతలను కూడా, బిభ్యతి భయపడు. కోపం లేకుండా ఉండేవాడు. ఒకవేళ కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడేవాడు.
ధైర్యం కలవాడు, కోపాన్ని జయించినవాడు, ప్రశస్తమైన కాంతి కలవాడు, అసూయ లేనివాడు. ఎవడు యుద్ధంలో కోపం కనుక వస్తే దేవతలు కూడా చూసి గడగడలాడగలిగేవాడు ఎవడు. ఈ ఆత్మ అనే శబ్దానికి ఇక్కడ ధైర్యం అని అర్థం అని చెప్తున్నారు. ఆత్మా జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని అని అమరకోశంలో ఆత్మ అంటే జీవుడని, ధృతౌ ధైర్యమని, దేహే స్వభావే దేహ స్వభావంలో పరమాత్మ అని కూడా. జిత క్రోధ అనే చోట క్రోధ శబ్దం కామాదులకు ఉపలక్షణం. అంచేత కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని అరిషడ్వర్గాలను జయించిన ఒక కోపమే కాదు మొత్తం అది. అసూయ అంటే గుణాలను దోషాలుగా చిత్రించే ప్రవృత్తి. అవతలి వాళ్ళు బొక్కలెతకడం అంట తప్పులను. ఆ అసూయ లేనివాడు అనసూయుడు. దేవాశ్చ అన్నప్పుడు చకారం అసురాదులను కూడా చేర్చటకు ఉపయోగపడి, రాక్షసులు కూడా. అంచేత దేవాసురాదులు అని అర్థం చెప్పుకోవాలి. లేదా చ అనేదానికి కూడా అనే అర్థం. దేవాశ్చ అనేదానికి మిత్రులైన దేవతలు కూడా అనే అర్థం కూడా. మిత్రులకే భయం కలుగుతుంటే శత్రువుల మాట చెప్పాలా అని. అలాగే 5వ శ్లోకం, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. మళ్ళ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఏతత్ దీన్ని, అహం నేను, శ్రోతుం వినటానికి, ఇచ్ఛామి కోరుకుంటున్నా, మే నా యొక్క కౌతూహలం వేడుకలు ఉత్సాహాన్ని తెలుసుకోవాలన్న తపన, పరం హి అధికం కదా అంటే నాకు తెలుసుకోవాలని కోరిక ఎక్కువ. మహర్షి, ఓ మహర్షి నారద, త్వం నువ్వు ఏవం విధం ఇలాంటి గుణాలు, అంగం వరం కలిగే గుణాలు కల నరం మనుష్యుని జ్ఞాతం తెలుసుకోవటానికి సమర్థుడివి కదా, అపి అయి ఉన్నావు. నారదా, నేను ఈ విషయం అంతా వినాలనుకుంటున్నా. నాకు ఎక్కువ కుతూహలంగా కూడా. ఓ మహర్షి, ఇలాంటి గుణాలు ఎవరు? యక్ష రాక్షస దేవతా గణాలు వాడు కాదు నాకు కావాల్సింది, మానవుడు కావాలి. మానవులు మనుష్యుల గురించి నీకు తెలియటానికి అవకాశాలు చాలా ఉంటాయి. పని పాట లేక దేశమంతా తిరుగుతావు కనుక. విజ్ఞానం యొక్క పారము చెందినవాడు ఋషి అయిన బలపడతా. దీని యందు నాకు చాలా కుతూహలం ఉంది అనేటువంటి విషయం నా ఇంగితాకారాల చేత మీరు ఈ పనిని గ్రహించే ఉంటారు అని చెప్పటానికి ఆ హి అనేటువంటి పదం ఉపయోగించాడు వాల్మీకి. మీరు జ్ఞానవంతులలో ఉత్తములు కనుక ఇలాంటి లోకోత్తరుడైన వ్యక్తి మీకు తెలియకుండా ఉంటాడు కనుక దీన్ని చెప్పడానికి మీకంటా సమర్థులెవరు త్రిలోక సంచారం చేస్తారు కనుక ఇంతవరకు మీ రాకకై నిరీక్షించి ఉన్నా అని తర్వాత ఏం చెప్పాడో చెప్పు. ఇక్కడ వాల్మీకి ప్రశ్నించింది జనసామాన్యానికి తెలిసిన రాముణ్ణి గురించి కాదు. వేదాంతాలు నానావిధ విద్యలు ప్రతిపాదించిన సకల కళ్యాణ గుణాలతో కూడి ఉన్న పరతత్వాన్ని గురించి ప్రశ్నించాడని మనం అర్థం చేసుకోవాలంటున్నారు ఆచార్యవారు. నారద మహాముని కూడా ఈ ప్రశ్న
అభిప్రాయం ఎందుకు అడిగాడు, ఏ అభిప్రాయంతో అడిగాడు అని తెలుసుకొని అలాంటి మంగళకర గుణాలతో కూడిన పరతత్వమే రాముడని నిర్ణయించి దానికి బదులు చెప్తున్నాడని గోవిందరాజు గారు వ్యాఖ్యానం చేశాడు. ఆ వ్యాఖ్యానమే ఇక్కడ చెప్పారు. 6వ శ్లోకం. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. త్రిలోకజ్ఞః 3 లోకాలను ఎరిగిన నారదః నారదుడు వాల్మీకి యొక్క ఏతత్ ఈ వచః వాక్కున్ శ్రుత్వాచ విని కూడా శ్రూయతాం వినబడుగా ఇతి అని అమంత్రచ పిలిచి, అంటే వాల్మీకిని అభిముఖుడిగా చేసుకొని ఆయన ఎదురు నుంచోనో కూర్చొని ప్రహృష్ట సంతసించిన వాడై వాక్యాన్ని అబ్రవీత్ పలికాడు నారదు. 3 లోకాల వృత్తాంతం తెలిసిన నారదుడు వాల్మీకి మాట విని చాలా సంతోషించిన వాడై చెప్తాను విన్నాయన అని పలికి ఇలా చెప్పి, త్రిలోకజ్ఞ 3 లోకాలు ఎరిగినవాడు, లేదా త్రిలోకమంటే భూభువస్సువ అనే 3 లోకాలు గల బ్రహ్మాండం, దాన్ని ఎరిగినవాడు, లేదా త్రిలోక శబ్దానికి బుద్ధులు ముక్తులు నిత్యులు అనే 3 విధాలైన జనులని అనే అర్థం కూడా ఉంది. లోకస్తు భువనే జనే, అది కనుక లోకమంటే భువనాలే కాక జనం కూడా అనే అమరంగులో ఉంది. ప్రహృష్ట ఈ వాల్మీకి సమస్త గుణ సంపన్నుడైన మనుష్యుని తెలుసుకోగోరాడు. ఈ గుణాలు సామాన్య సార్వభౌముడిలో ఉండవు. జగద్రక్షణార్థం మనుష్య రూపంలో అవతరించిన సాక్షాత్ నారాయణుడు ఒక్కడే అలాంటి సుగుణాలు కలవాడు. కనుక నాకు ఇప్పుడు భగవద్గుణాలను కీర్తించటానికి అవకాశం కూడా లభించిందని ఆనందపడ్డాడు నారదు. 7వ శ్లోకం. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఓ ముని అంటే ఓ వాల్మీకి మహర్షి, బహవః అనేకాలైన లేదా అనంతాలైన దుర్లభాచ ఏవ సాధారణులకు ఎంత మాత్రం అంటే సాధారణ మనుషులకు ఎవరికి అంత మాత్రంతో పొందశక్యం కానటువంటి ఏ గుణాలు త్వయ నీచేత కీర్తిత వర్ణింపబడ్డాయో తై ఆ గుణాలతో యుక్త కూడిన నరహ మనుష్యుడు శ్రూయతామంటే వినబడుగా, కంటే నేను చెప్తే నువ్వు వింటావా. అహం నేను బుద్ధ్వా తెలుసుకొని వక్ష్యామి చెబుతా. ఓ వాల్మీకి ముని, నువ్వు అడిగిన గుణాలు అనంతాలయ్యా, 1, 2 కాదు. సాధారణ మానవుల్లో ఉండవు. అలాంటి గుణాలతో కూడిన మహాపురుషుని నిశ్చయించి చెబుతా, చాలా జాగ్రత్తగా విను. నారదముని బ్రహ్మదేవుడి వలన రాముడి చరిత్రాన్ని
శాంతంగా విని వచ్చాడు. అలాంటి గుణాలను వినాలనేటువంటి కుతూహలం వాల్మీకి ప్రశ్నించగా తాను ఉపదేశించటానికై వచ్చిన విషయాన్ని గురించే ఈయన ప్రశ్నించాడు కదా అని ఆనందంతో నేను తెలుసుకొని ఉన్నా కనుక చెప్తా, అంతేగాని ఎక్కడో గాలి పోగేసి చెప్పట్లా అని చెప్పి సమాధానం అని వ్యాఖ్యాన సారాంశం. ఇది గోవిందరాజు గారి వ్యాఖ్యానమే మనకు చెప్తూ ఉంటారు ఆచార్యులు గారు. 8 ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో జ్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మ మహావీర్యో జ్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఇక్ష్వాకు వంశ ప్రభవ, ఇక్ష్వాకు మహారాజు యొక్క వంశమే ఉత్పత్తిగా గల, అంటే ఆ వంశంలో పుట్టిన రాముడు అనే పేరు గల మహాపురుషుడు జనై జనుల చేత శృతగా వినబడినవాడు, నియతాత్మ నిశ్చితమైన స్వభావం కలవాడు, అంటే నిర్వికార స్వరూపుడు, మహావీర్య అచించమైన శక్తిగా, అంటే ఊహించలేనంత శక్తి ఉన్నవాడు, జ్యుతిమాన్ నువ్వు అడిగావు ప్రశ్న అందులోనే మహాకాంతి కలవాడు, అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు, పరాపేక్ష లేకుండా ప్రకాశించే చిత్ స్వరూపు సూర్యుడు లాంటి వాడు, ధృతిమాన్ ప్రశస్తమైన ధైర్య గుణ సమున్నత లేదా ప్రశస్తమైన ఆనందం కలవాడు, అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. భగవంతుడికే ఉంటాయి ఈ లక్షణం. వశీ ఇంద్రియ నిగ్రహం కలవాడు, వశమైన ఇంద్రియాలు కలవాడు, లేదా సమస్త ప్రపంచాన్ని తన వశంలో పెట్టుకున్నవాడనే అర్థం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి గురించి జనులంతా వినే ఉంటారు. అతడు నిశ్చితమైన స్వభావం కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మంచి కాంతి ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, ఇంద్రియాల నిగ్రహం కలవాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామ్ సాక్షాత్ నారాయణ స్వరూపుడని లోకుల చేత నిశ్చయింపబడ్డవాడు, నిర్వికారుడు, అచించమైన శక్తి కలవాడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు, సమస్త ప్రపంచాన్ని తన వశంలో ఉంచుకున్నటువంటి సర్వేశ్వర్. రమయతీతి రామ అనే వ్యుత్పత్తితో రామ అంటే రమింపచేయగల, రమించువారెవరుర అంటాడుగా నా చాగయ్య. రామో రమయతాం వర, రమింపచేసే వాళ్ళలు రాముడు శ్రేష్ఠుడు అని అర్థం. లేదా రమంతే యోగినో అనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరం బ్రహ్మ అభిధీయత్. అనంత సచ్చిదానందాత్మకుడైన ఇతడిలో యోగులు రమిస్తారు. ఇట్లా రామశబ్దం చేత్ పరబ్రహ్మం చెప్పబడింది అనే అగస్త్య సంహిత వచన అనుసారం రమంతే అస్మిన్ ఇతి రామ, నీతిలో యోగులు రమిస్తారు అని రామశబ్ద అర్థం. అనేక ప్రఖ్యాతాంశాలు ఉండగా రాముడు ఇక్ష్వాకులు వంశంలోనే ఎందుకు పుట్టాడు? పుట్టడానికి చాలా వంశాలు ఉన్నాయిగా. అంతచేత కారణం ఏమిటంటే పూర్వం ఇక్ష్వాకు అనే మహారాజు చాలా కాలం శ్రీమాన్ నారాయణమూర్తిని ఆరాధించి దాని ఫలితంగా రంగనాథ స్వామిని పొందే. ఆ రంగనాథుని ఆరాధించే అధికారం ఆ వంశంలో పుట్టిన వాళ్ళకి
అనూచానంగా సదాచారమై ఉంది. వంశపారంపర్యంగా ఆయన్ని రంగనాథమూర్తిని, నారాయణమూర్తిని ఆరాధిస్తుంది. రంగనాథుని కనుక ఆ పక్షపాతం చేత శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకు వంశంలోనే అవతరించి అని గోవిందరాజు గారి వ్యాఖ్య. ధ్యాయేత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసజాసన సన్నివిష్ట అనే ప్రాచీన ఉక్తిని అనుసరించి సూర్యమండలాంతర్గతమై తేజస్సే తన స్వరూపంగా కలవాడు కనుక శ్రీ మహావిష్ణువు సూర్యుడిపై అభిమానం చేత అతని వంశంలో, సూర్యవంశంలో జన్మించాడని ఉపాసకులు అనుకుంటారు. ఇది సాంప్రదాయ అర్థం. 9వ బుద్ధిమాన్ నీతిమాన్ వాంగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. ఆ రాముడు నాడే బుద్ధిమాన్, ప్రశస్తమైన బుద్ధి కలవ, సర్వజ్ఞుడు. నీతిమాన్, ప్రశస్తమైన నీతి కలవ లేదా సృష్టి స్థితి లయరూప మర్యాదలు కలవ. వాంగ్మి, సమస్త విద్యలు తెలిసేవాడు. మాట్లాడటమే కాదు, వాక్ అంటే వేదం, వేదవాక్యాలన్నీ తెలిసినవాడు. వేదోక్త వేదాంత విషయాలన్నీ తెలుసు. శ్రీమాన్, శ్రీ అంటే ఐశ్వర్యం, అఖండ ఐశ్వర్యం కల. శత్రు నిబర్హణ, శత్రువులను నశింపచేసేవాడు. విపుల అంశ, ఎత్తైన మూపురం కలవాడు. మహాబాహు, బాగా బలిష్టమైన బాహువులు కలవ. కంబుగ్రీవ, శంఖం లాంటి కంఠం కలవ. మహాహనుహ, హను అంటే చెక్కిళ్ళు, ఎత్తైన చెక్కిళ్ళ మీది భాగం కలవ. తాత్పర్యం, ఆ రాముడు బుద్ధి, నీతి, సర్వశాస్త్ర పాండిత్యం, ఐశ్వర్యం కలవాడు. శత్రువులను నశింపచేసేవాడు. అతని మూపులు ఉన్నతమైనటువంటి, బాహువులు బలిష్టమైనవి, కంఠం శంఖంలాగా ఉంటుంది, చెక్కిళ్ళు పైభాగం ఉన్నతంగా ఉంటాయి. పై చెక్కిళ్ళు లావుగా ఉండాలి, కిందకి డౌన్ అయితే సన్నగా. విపులాంశ, కక్ష, కుక్షిశ్చ, వక్షశ్చ, ఘ్రాణం, స్కంధో లలాటిక, సర్వభూతేషు నిర్దిష్ట, ఉన్నతాస్తు ముఖప్రదా. ఏ ప్రాణులకైనా సంక, కడుపు, రొమ్ము, ముక్కు, మూపు, నొసలు ఇవి ఉన్నతంగా ఉంటే సుఖప్రదాలు అని సాముద్రిక శాస్త్రంలో చెప్పినట్లుగా ఆయనకి ఆ సర్వ లక్షణాలు, మంచి లక్షణాలన్నీ. కంబుగ్రీవ, కంబుగ్రీవశ్చ నృపతి లంబకర్ణో అతిభూషణ. కంబు వంటి కంఠం కలవాడు రాజవుతాడు. వ్రేలాడే చెవులు కలవాడికి ఎక్కువ భూషణాలు ఉంటాయి అని సాముద్రిక శాస్త్రంలో ఉంది. అలాంటి కంఠం కలవాడనర్థం. మహాహను, మాంసలే త హనూయస్య భవత స్త్రీషు దన్నది న స నరో మృష్టమస్నాది యావదాయు సుఖాన్విత. ఎవడి చెక్కిళ్ళ పైభాగం బలిసి ఉండటంచే ఎత్తుగా ఉంటాయో అతడు జీవిత కాలమంతా సుఖాన్ని అనుభవిస్తాడు. మృష్టాన్న భోజనం చేస్తాడు అని చెప్పినట్లుగా ఉన్నతమైన హనువులు, దవడలు కలవ. 10వ
మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రు అరిందమ ఆజానుబాహు సుశిరాః సులలాటః సువిక్రమః మహారస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమ ఆజానుబాహు సుశిరాః సులలాటః సువిక్రమః. ఆ రాముడు మహోరస్క విశాలమైన వక్షస్థలం కలవ, మహేశ్వాస గొప్ప ధనుస్సు కలవ, గూఢజత్రు పైకి కనపడని మూపుల సంధి ఎముకలు కలవ, అరిందమ క్రోధాది శత్రువులు లేదా పాపాలను పోగొట్టేవ, అజానుబాహు మోకాళ్ల వరకు పొడవైన బాహువులు కలవాడు, సుశిరాః సులక్షణాలతో కూడిన శిరా అంటే శిరస్సున్నవాడు, సులలాట శుభలక్షణాలు కల నుదురు ఉన్నవాడు, సువిక్రమమ అందమైన పాద విన్యాసం నడక కూడా కలవాడు. ఆ రాముడి వక్షస్థలం చాలా విశాలమైంది, ధనుస్సు చాలా గొప్పది, మూపుల సంధి ఎముక పైకి మనకలా కనపడు. అతడు కామ క్రోధాది శత్రువులను పాపాలను పోగొట్టేటువంటివి. అతని బాహువులు మోకాళ్ళ వరకు వేలాడుతూ ఉంటాయి. అలాగే అతని శిరస్సు లలాటం కూడా మంచి లక్షణాలతో ఉంటాయి. అంటే జాతకాల్లో ఎలా ఉండాలో అలా. నడక ఎంతో అందంగా ఉంటుంది. మహోరస్క స్థిరం విశాలం కఠినమున్నతం మాంసలం సమం వక్షోయస్య మహీపాల సత్సమో వా భవేన్నరః. దృఢమై విశాలమై కఠినమై ఉన్నతమై బలిసి సమంగా ఉండేటువంటి వక్షస్థలం కలవాడు రాజు కాని రాజుతో సమానమైన పదవి కలవాడు కానీ అవుతాడని శాస్త్రము. మహేశ్వాస ఈ శబ్దంలో గొప్ప ధనుస్సును ధరింపతగిన దృఢమైన శరీరం కలవాడు అనేటువంటి ఒక అర్థం కనపడుతోంది. అంచేత ప్రక్రమ భంగ దోషం లేదు. అంటే శరీర అవయవాలు వర్ణిస్తూ సందర్భానికి ధనుస్సుని కూడా వర్ణించటానికి విరుద్ధంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది ప్రక్రమ భంగం కదా అంటే కాదంటున్నా. గూఢజత్రు విషమైర్జత్రుభిస్నాత్మ అతి సూక్ష్మైశ్చ మానవాః ఉన్నతైర్భోగినో నిమ్నోర్విశ్వాః సీనైర్నరాధిప్. మూపుల సంధి ఎముక జత్రువులు అని పేరు. ఇవి హెచ్చు తగ్గులుగా కాని అతి సూక్ష్మంగా కాని ఉంటే దరిద్రుడవుతారు, ఉన్నతంగా ఉంటే భోగులవుతారు, లోతుగా ఉంటే భేదవాళ్ళవుతారు, బలిసి ఉంటే రాజులవుతారు అని చెప్పినట్లుగా మాంసాధిక్యం చేత బలిసి ఉండటం వల్ల పైకి కనపడని జత్రువులు కలవాడు, గూళ్ళు కలవాడు. అరిందమ కామక్రోధాది శత్రువర్గాన్ని పోగొట్టేవాడని అర్థం. కామక్రోధాదులు లేకపోతే కర్మ చేయటం జరగదు. కర్మం లేకపోతే శరీర పరిగ్రహం జన్మ ఎత్తట జరగదు. అయితే ఇప్పుడు రాముడు గ్రహించిన మనుష్య శరీరం కర్మ మూలకం కాదుగా, లోక అనుగ్రహం కోసం ఈ పదం సూచిస్తుంది. ఆజానుబాహు ఆజానం లంబినౌ బాహౌ వృత్తపీనౌ మహేశ. గుండ్రంగా
బలిసి మోకాళ్ళ వరకు వేలాడే బాహువులు కలవాడు సార్వభౌముడవుతాడు. అది అర్జునుడికి ఉంది, ఇక్కడ ఈయనకు కూడా అని సాముద్రిక శాస్త్రం. సార్వభౌమ లక్షణమైన దీర్ఘ బాహువులు కలవాడు. సుశిరాః సమవృత్త శిరాశ్చైవ ఛత్రాకార శిరాస్తథా ఏకఛత్రాం మహీం భుంక్తే దీర్ఘమాయుశ్చ జీవన్. సమంగా గుండ్రంగా ఉండే శిరస్సు కలవాడు, గొడుగు వంటి శిరస్సు కలవాడు. ఏకఛత్రాధిపత్యం చేయటం దీర్ఘకాలం జీవించేవాడిగా లక్షణాలు. అవి చెప్పిన శుభలక్షణాలు కల శిరస్సు రాముడికి ఉన్నాయి. సులలాట అర్ధచంద్ర నిభం తుంగం లలాటం యస్య ప్రభు. అర్ధచంద్రాకారమై ఉన్నతమైన లలాటం కలవాడు అని చెప్పటం, ఆ లక్షణాలు గలవాడు, లలాటం అలా ఉన్నవాడు రాజఠీవి ఉంటాడు. సువిక్రమ అంటే సింహర్ష భగజ వ్యాఘ్రగతయో మనుజా ముని సర్వత్ర సుఖమేధంతే సర్వత్ర జయినః సద. సింహం, వృషభం, గజం, పెద్ద పులి వీటి నడక వంటి నడక కలవాడు. అప్పుడు కూడా ఎక్కడైనా కూడా జయం పొందుతూనే ఉంటారు, సుఖంగా ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు అని జగద్వల్లభ అనేటువంటి దాదో చెప్పినట్టుగా అందమైన నడక కలవాడు. తర్వాత 11 సమః సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. ఆ శ్రీరాముడు సమహ అతి దీర్ఘం లేదా అతి కొరస పొట్టి కానంటి దేహం కలవ, పొడుగు కాదు పొట్టి. సమవిభక్తాంగ హెచ్చు తగ్గులు లేకుండా విభజింపబడిన అవయవాలు కల. ఏ అవయవాలు ఏ ప్రపోర్షన్లో ఉండాలో అలా ఉన్నవ. స్నిగ్ధవర్ణ మంచి రంగున్నవ. ప్రతాపవాన్ ప్రశస్తమైన పరాక్రమం కలవ లేదా తేజస్సు కల. పీనవక్ష బలిసిన వక్షస్థలం కల. విశాలాక్ష విశాలమైన అక్ష నేత్రాలు కలవ. లక్ష్మీవాన్ ప్రశస్తమైన అవయవ కాంతి కలవాడు. శుభలక్షణ మంగళకరాలైన సాముద్రిక శాస్త్రోక్త లక్షణాలన్నీ మూర్తీభవించి రాముడిలో ఉన్నాయ్యా అని. ఆ రాముడి శరీరం పొట్టిగా కాని పొడవుగా కానీ లేదు. అతడి అంటే ఎలా ఉండాలో అలా. అతని అవయవాలని ఎక్కువ తక్కువ లేక సరిగా విభజింపబడి ఉంది. శరీరపు ఛాయ చాలా చక్కగా ఉంది. తేజస్సు చాలా గొప్పగా. వక్షస్థలం బలిసి ఉంది. నేత్రాలు విశాల. అవయవాల శోభ ప్రశస్తం. సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన శుభలక్షణాలన్నీ ఆయనలో కనపడతాయి. సమహ అంటే ఏం చెప్తున్నా? షण्डवचन्गुणोच्छेद సార్వభౌమో భవేన్ నృప. 96 అంగుళాల పొడవు గడు వాడు రాజు ఉంటే ఆ రాజుకి ఆ శరీరం సమంగా విభజింపబడితే వాడు సార్వభౌముడు, చక్రవర్తి ఎంపర్ అని జగద్వల్లభలో చెప్పే. హెచ్చు తగ్గులు లేక 96 అంగుళాల పొడవు ఉన్నవాడు అన్నారు. సమవిభక్తాంగ భ్రువౌ నాసాపుటే నేత్రే
కర్ణావోష్ణే చ చూచుకే కూర్పరౌ మణిబంధౌ చ జానుని వృషణౌ కటీ కరౌ పాద స్ఫిజౌ యస్య సమాజ్ఞేయః స భూపతిః. కళ్ళు బొమ్మలు, నాసికా రంధ్రాలు, కళ్ళు, చెవులు, పెదవులు, సనుమొనలు, మోచేతులు, మణికట్టు, మోకాళ్ళు, వృషణాలు, కటి ప్రదేశం, హస్తాలు, పాదాలు, పిరుదులు ఇవి హెచ్చు తగ్గులు లేక సమంగా ఉంటే వాడు రాజే అవుతాడు అని సాముద్రిక శాస్త్రం. రాముడి కనుమొబలు మొదలైన అవయవాలన్నీ సాముద్రిక శాస్త్రంలో ఎలా చెప్పారో అలా ఉంది. స్నిగ్ధవర్ణ చక్షుస్నేహేన సౌభాగ్యం, దంతస్నేహేన భోజనం, తన్విసస్నేహేన శయ్య చ పాదస్నేహేన వాహనం. స్నేహం అంటే మెరుగు, నేత్రాలలో మెరుగు ఉంటే సౌభాగ్యం, దంతాల మీద మెరుగుంటే బాగా తింటారు, శరీరంలో మెరుగు ఉంటే సుఖమైన పడక ఉంటుంది, పాదాల్లో మెరుగు ఉంటే అనేకమైన వాహనాలు ఎక్కి తిరుగుతారు అని చెప్పినట్లుగా రాముడి నేత్రాలు మొదలైన వాటిలో మెరుగు ఉంది అని చెప్పారు. ఇక్కడికి 11 శ్లోకాలు అయిపోయాయి. 12వ శ్లోకం రేపు.